విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మీ మనసుల్లో కానీ మీ మాటల్లో కానీ ఇది ఎలా కుదురుద్ది, ఇది ఎలాగవుద్ది, ఇది ఎలా జరుగుద్ది అనే మాటలు మీ నోట్లో నుంచి ఎన్నిసార్లు వస్తాయో రికార్డ్ చేసుకొని వినండి. ఇది కుదరదు, ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది అసాధ్యం అనే మాటలు మీ నోట్లో నుంచి వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకోండి, మీకు విశ్వాసము లేదు. మనిదన్నాలు కూడాదా దేవునాలే కూడుమే ఎన్నప్ప తబిలి పాట వచ్చి మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అది విశ్వాసం లేకుండా ఈ లోకంలో బ్రతకలేమండి. క్రీస్తు కొరకు మనం వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి జీవిస్తున్నాం. విశ్వాసము కలిగి ఉంటే సాతాను వేసే బాణాలకి అగ్ని బాణాలను ఆర్పగలుగుతావంట. సాతాను వేసే అగ్ని బాణాలు ఎట్లుంటాయంటే, పూర్వకాలం పాత సినిమాల్లో మేము సినిమాలు చూసినప్పుడు 1970 సంవత్సరం ముందు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉండేవి. అట ఏదో బాణం వేస్తాడు వస్తుంటుంది అనమాట, వీళ్ళు ఇంకోటి వేస్తారు ఉంటుంది అనమాట. అదే యుద్ధం, వీళ్ళిద్దరు కొట్టుకోరు, అవి కొట్టుకుంటాయి. సాతాను అలా ఒక బాణం వేస్తాడు నీ మీద, ఆ బాణం వచ్చి నీ గుండెల్లో జరబడకుండా విశ్వాసం అనే డాలుంటే ఆ డాలుకు తగిలేది కింద పడిపోద్ది. ఏంటండి సాతాను వేసే బాణాలు ఆకర్షణ, స్త్రీ ఆశ, శరీరాశ, ధనాశ, లోకాశ, ఇవన్నీ ఎట్టొస్తాయో తెలియదు. మరి సంసోను ఒక్కతను చూశాడు. రోజులు వేస్తే ఎంతమందిని చూస్తాం మనం? ఒకళ్ళేనా? ఎంతమందిని చూస్తామండి? ఎంతమందిని చూస్తుంటాం. కానీ ఆమెను చూసినప్పుడు సాతాను ఒక ఇచ్ఛ, ఒక ఆశ అనే బాణం వేశాడు. అంతే. అంత గొప్ప సంసోను ఎందుకు పనికిరానుడైపోయాడు? దేవుని ప్రణాళికలన్నీ చెడగొట్టుకున్నాడు. ఒక చూపులో, ఒక మాటలో, ఒక అవకాశం సాతానికి ఇస్తే మనకు అందలేదు అనే దిగులు. సాతాను ఆ యొక్క కొన్ని విషయాలు నీ మనసులో పెట్టేసి ఇదిలించుకుంటారు కొంతమంది. తలకాయ ఇదిలించుకుంటే పోతుంది. అదే ఆలోచన వస్తుందండి, అయ్యే బొమ్మలు కనపడుతున్నాయండి, అదే ఫోటోగ్రఫీ కనపడుతుందండి. మీకు ఏం ఆలోచించలేకపోతున్నా, చదువుకోలేకపోతున్నా, ఎవరిని ముఖాముఖి చూడలేకపోతున్నా, ఎంతోమంది ఎవడొస్తులు ఏడుస్తున్నారు. ఇవాళ సాతాను వేసింది బాణం, వెళ్ళిపోయింది నీ హృదయంలోనికి. శరీర ఇచ్చలు, లోకాశలు, మోహపు చూపులు, ధనాశలు. విశ్వాసం అనే డాలర్ ఉన్నవాడు బెదిరిస్తాడు వాటిని. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒకసారి నీ బిడ్డలను చూడు నాయన. చేతులెత్తి నీ సహాయం కొరకు కోరుతున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. శోధనకరమైన ఈ లోకంలో, పోరాటాలతో నిండిన ఈ లోకంలో ప్రభువు బిడ్డలుగా బతకాలంటే సర్వాంగ కవచమును ధరించాలని ప్రార్థననే వ్యాయామంతో అనుదినము నీతో సహవాసం చేసి జయశీలులం కావాలని గుర్తించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం ఇచ్చాయి. ఆగిపోయిన వారు సాగటానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయను ఆయన. పడిన వారిని లేవనెత్తిన ఆయన. బంధకాల్లో ఇరుక్కున్న వారిని నాజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. అద్భుతాలు జరిగించే దేవుడు అని అనుదినము మా జీవితాల్లో అనుభవించడానికి, వెనుదిరగకుండా ముందుకే సాగడానికి, నీ రాజ్యములో చేరే వరకు మంచి పోరాటము పోరాడటానికి, మా పరుగు కరముట్టించుకోవడానికి, మా విశ్వాసము కాపాడుకొని నీవిచ్చే జీవ కిరీటం పొందడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.